కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ హఠాత్తుగా వార్తల్లోకి వచ్చి ఎక్కడ లేని హడావుడి చేస్తూ అందరి నోళ్లలో నాన్తోంది. గొప్ప మార్పు మొదలైంది, విప్లవం వచ్చింది, అది ఇది అని. ముఖ్యంగా జెన్జీ ఆవేశ ఆయాస ఆరాటాల్లోంచి వచ్చిందా లేక మరేదన్నా కుట్ర కోణం ఉందా? అరవింద్ కేజ్రీవాల్ మొదలు జార్జ్ సోరోస్ వరకు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది కూడా చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ విప్లవమా, అద్భుతమా, గొప్ప మార్పు ఈ శ్రీకారమా, ఇవన్నీ రాజకీయపరమైన విషయాలు. సంబంధం లేని విషయం మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ హఠాత్తుగా వార్తల్లోకి వచ్చి ఎక్కడ లేని హడావుడి చేస్తూ అందరి నోళ్లలో నాన్తోంది. కాక్రోచ్ అంటే మనం తెలుగులో చెప్పుకుంటే బొద్దింక. ఈ బొద్దింక పార్టీ గురించి రాజకీయమైన విమర్శలు, ప్రతి విమర్శలు అందరూ చేస్తున్నారు. కొందరు ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుకున్నట్టుగానే ఇప్పుడు కాక్రోచ్ పార్టీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. గొప్ప మార్పు మొదలైంది, విప్లవం వచ్చింది, అది ఇది అని జబ్బలు జరగడం, తొడలు కొట్టడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ విప్లవమా, అద్భుతమా, గొప్ప మార్పు ఈ శ్రీకారమా, ఇవన్నీ రాజకీయపరమైన విషయాలు. అవన్నీ మనం పక్కన పెడదాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపురు కట్ట. ఇప్పుడు వచ్చింది కాక్రోచ్. కాక్రోచ్ అంటే బొద్దింకని చావబాదాలంటే చాలా సార్లు చీపురు కట్టనే వాడుతూ ఉంటారు. అటువంటి చీపురు కట్ట పార్టీలోంచే ఈ బొద్దింక కూడా బయటపడింది అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. కొంతమంది బలంగా నమ్ముతున్నారు కూడా. నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రజల అసంతృప్తిలోంచి, ముఖ్యంగా జెన్జీ ఆవేశ ఆయాస ఆరాటాల్లోంచి వచ్చిందా లేక మరేదన్నా కుట్ర కోణం ఉందా? అరవింద్ కేజ్రీవాల్ మొదలు జార్జ్ సోరోస్ వరకు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది కూడా చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఒక సంబంధం లేని విషయం మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏంటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి అసలు చాలా మందికి జిల్ల పురుగుల్ని అంటే బొద్దింకల్ని చూస్తే పరమ అసహ్యము, చిరాకు, కొందరికైతే భయం కూడా, జుగుప్స కూడా కలుగుతుంది. ఇటువంటి చూడగానే ఒక రకమైన నెగిటివ్ ఎమోషన్ కలిగించే, నెగిటివ్ ఫీలింగ్ కలిగించే కాక్రోచ్ విషయంలో ఒక 5 అసహ్యకర, జుగుప్సాకర, వికృతమైన విశేషాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కాక్రోచ్ జనతా పార్టీకి డైరెక్ట్ సంబంధం ఏం లేదు. కానీ కాక్రోచ్ అనేది ఇప్పుడు చర్చలో ఉంది కాబట్టి మనం బొద్దింకల గురించి మాట్లాడుకుందాం. బొద్దింకలు తల లేకపోయినా బ్రతుకుతాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. బొద్దింకల తల తెగిపోయినా అవి చనిపోవు. తల లేకపోయినా కేవలం శ్వాస వ్యవస్థ సహాయంతో దాదాపు ఒక వారం రోజుల పాటు జీవించగలవని మనకు ఆన్లైన్ లో, ఇంటర్నెట్ లో తెలుస్తుంది అనమాట. తమ సొంత మలాన్ని తింటాయి. వినగానే చాలా మంది జుగుప్సకి లోనయ్యే విషయం ఇది. కానీ బొద్దింకలు తమ విసర్జితాలను, మలాన్ని తామే తింటాయని కూడా మనకు అధ్యయనకారులు చెప్తున్నారు. అంతేకాదు వాటి పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఈ మలాన్ని తినిపిస్తాయట. చనిపోయిన బొద్దింకలను కూడా బతుకున్న బొద్దింకలు తింటాయని కూడా మనకు కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. ఇంట్లో బొద్దింకలను చంపి వదిలేస్తే వాటి మృతదేహాలను ఇతర బొద్దింకలు, కాక్రోచెస్ వచ్చి తినేస్తాయి. కలుషితమైన విసర్జనలు. బొద్దింకలు ఎక్కడ తిరిగినా అక్కడ విసర్జిస్తూ లాలాజలాన్ని వదులుతూ పోతాయి. ఇవి మనం తినే ఆహారంపై పడితే కలరా, టైఫాయిడ్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా వస్తాయి. మనుషుల చర్మాన్ని సైతం కొరికేస్తాయి అనేది ఇక్కడ అసలైన కొసమెరుపు, షాకింగ్ విషయం. ఆకలి ఎక్కువగా ఉంటే బొద్దింకలు మనుషుల చర్మాన్ని, గోళ్లను, వెంట్రుకలను, చివరికి పుస్తకాల అట్టలను కూడా తినేయగలవు అని ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేస్తే మనకు తెలుస్తుంది. మలాన్ని తినడం నుంచి మొదలు పెడితే సాటి బొద్దింకలు చనిపోతే వాటి డెడ్ బాడీస్ ని కూడా తినేసే బొద్దింకలు, కాక్రోచెస్ మనుషుల చర్మాన్ని కూడా తింటాయండి. అటువంటి కాక్రోచ్ పేరుతో ఒక పార్టీ ఏర్పడితే ఈ పార్టీ నిజంగా మంచి చేస్తుందా, లేకపోతే కాక్రోచ్ పేరు పెట్టుకుంది కాబట్టి కాక్రోచెస్ ఏం చేస్తాయో, బొద్దింకలు ఏం చేస్తాయో ఆ అన్ని పనులు కూడా ఈ పార్టీ వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు చాలా మంది వెటకారంగా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. మన వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టేస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా దేశంలో ఒక మార్పు తెస్తుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై హింద్.